శ్రీకాళహస్తిలో కేవలం 400 రూపాయలతో దేవాలయానికి సంబంధించిన కైలాస సదన్లో అయితే రూమ్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఒకటైతే తక్కువ అనిపించింది. నాలాగే చాలామంది ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకొని చెక్ ఇన్ ఎలా చేయాలి, అలాగే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి, అవేవో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం ఈ వీడియోలో ఆన్లైన్ ద్వారా రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, అలాగే రూమ్స్ ఎలా ఉన్నాయి, రూమ్స్కి అడ్వాన్స్ ఎంత కట్టాలి, చెక్ ఇన్ అలాగే చెక్అవుట్ చేసేటప్పుడు ఏవేవి పాటించాలి అనే పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఒకటి తక్కువైందని చెప్పాను కదండి, అదేంటో కూడా వీడియోలో చెప్తాను. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రూమ్ తీసుకోవాలనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. టెంపుల్ యొక్క 4th గేట్ పక్కనే మనకు సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో పూర్తిగా చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. శ్రీ కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులైతే వస్తూ ఉంటారు. అలాగే రాహుకేతు పూజ చేయించుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి కాళహస్తికి వచ్చిన తర్వాత రూమ్స్ కోసం ఎత్తుకోవడం కన్నా 2 days ముందే ఆన్లైన్ ద్వారా రూమ్స్ బుక్ చేసుకోవడం చాలా మంచిది. లోపలికి వెళ్ళి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న రిసిప్ట్ అయితే చూపించాను. సో వాళ్ళు నన్ను ఎంతమంది ఉన్నారని అడిగారు. నేను 3 ఉన్నామని చెప్పాను. సో వాళ్ళని కూడా అంటే మా ఫ్రెండ్స్ని కూడా రమ్మని చెప్పారు. సో అందరినీ చూసిన తర్వాత రూమ్స్ అయితే ఇచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సోలోగా అంటే ఒక్కరే వెళ్తే రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ అడ్వాన్స్గా 500 రూపాయలు అయితే తీసుకున్నారు. ఒక రిసిప్ట్ అయితే ఇచ్చారు. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారంట. యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే తీసుకోరు. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇక రూమ్కి అయితే వెళ్ళమని చెప్పారు. నేను ఇంకా కైలాస సదన్కి వెళ్దామని బయలుదేరాను. టెంపుల్ దగ్గర నుండి కైలాస సదన్కి 1.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకరికి 20 రూపాయలు అయితే తీసుకుంటారు. మనం ఇప్పుడు కైలాస సదన్ దగ్గరకైతే వచ్చేసాము. చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. ఇక్కడ చూడండి ఆటోలు అయితే ఉన్నాయి. మనం ఒకవేళ టెంపుల్కి లేదా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ చూడండి ఆటో రేట్లు అయితే వేశారు. అంటే టెంపుల్ దగ్గరికి ఎంత తీసుకుంటారు, బస్ స్టాండ్ దగ్గరికి అలాగే రైల్వే స్టేషన్కి ఎంత తీసుకుంటారని. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. కైలాస్ సదన్ 3 బ్లాకులుగా అయితే ఉంటుంది. మొదటగా బ్లాక్ 1లో మనకు ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసి తర్వాత మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మన రూమ్ డీటెయిల్స్ అలాగే చెక్ ఇన్ టైం అయితే రిజిస్టర్లో రాసుకొని మన దగ్గర సైన్ అయితే పెట్టించుకున్నారు. సో ఇక మీరు బుక్ చేసుకున్న బ్లాక్ దగ్గరికి అయితే వెళ్ళండి. కీస్ అయితే అక్కడే ఉంటాయని చెప్పారు. నేను బ్లాక్ 3లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాను. అక్కడికైతే వెళ్ళిపోదాం రండి. నాకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పారు. అదేంటంటే మనం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు 8:30కి అయితే లాగిన్ టైం అయితే ఇస్తారు. సో మనం ఆ రోజు ఉదయం 10 గంటలకైనా లేదా సాయంత్రం 6 గంటలకైనా 10 గంటలకైనా రూమ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ మరుసో రోజు ఉదయాన 8:30 చెక్అవుట్ చేయాలి, అంటే రూమ్ ఖాళీ చేయాలి. ఒకవేళ మనం రూమ్ ఖాళీ చేయలేదంటే మనం సెక్యూరిటీ డిపాజిట్గా కట్టిన 500 రూపాయలు అయితే రిటర్న్ ఇవ్వరని చెప్పారు. సో ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు బ్లాక్ 3లోకి అయితే వచ్చాము. ఇక్కడ రిసెప్షన్లో ఎవరూ లేరు. హౌస్ కీపింగ్ వాళ్ళ దగ్గర రూమ్ కీస్ అయితే తీసుకున్నాను. రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. రూమ్ చూడండి ఎంత పెద్దగా నీట్గా ఉందో. ఇది నాన్ ఏసీ రూమ్ కావడంతో ఇక్కడ ఫ్యాన్ మాత్రమే ఉంటుంది. ఈ బెడ్ చూడండి ఎంత విశాలంగా ఉందో. సన్నగా ఉన్న వాళ్ళు దాదాపు 3 నుండి 4 అయితే ఈజీగా పడుకోవచ్చు. ఒకటి తక్కువైందని చెప్పాను కదండి, అదేంటంటే కప్పుకోవడానికి దుప్పట్లు అయితే ఇవ్వలేదు. నాన్ ఏసీ రూమ్స్కి అయితే ఇవ్వరంట. నేను రిసెప్షన్లో కూడా అడిగాను, ఓన్లీ ఏసీ రూమ్స్కి అయితే ఇస్తారంట. సో ఇది నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. రూమ్ బుక్ చేసినా కూడా దుప్పట్లు మనమే తెచ్చుకోవాలంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. బాత్రూమ్ చూద్దాం రండి ఎలా ఉందో. బాత్రూమ్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఇందులో మనకు గీజర్ కూడా ఉంది. స్నానం చేయడానికి హాట్ వాటర్ కూడా వస్తుంది. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇందులో మనకు ఒక జగ్గు అలాగే ఒక బకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నీళ్ళు కూడా బాగానే వస్తున్నాయి. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి కిటికీలో నుండి బయటకు చూస్తే పచ్చని చెట్లతో చాలా అద్భుతంగా ఉంది. మనం ఈ రూమ్లో దాదాపు 4 అయితే ఉండొచ్చు. మనం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు రూమ్లో ఎంతమంది స్టే చేస్తున్నామని. మ్యాక్సిమం 4 మెంబర్స్ అయితే రూమ్లో స్టే చేయొచ్చు. కానీ సింగిల్ పర్సన్కి అయితే ఆప్షన్ ఉండదు. ఓన్లీ
2 మెంబర్స్ నుండి స్టార్ట్ అయ్యి 4 మెంబర్స్ దాకా అయితే ఆప్షన్ ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో పూర్తిగా చూడండి. కంటెంట్ నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే ఉండొచ్చు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, మనం రూమ్ ఖాళీ చేసేటప్పుడు బ్లాక్ 1లో ఉన్న ఆఫీస్లో అయితే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు చెక్అవుట్ అని స్లిప్ మీద రాసిస్తారు. అది తీసుకుపోయి సిఆర్ఓ ఆఫీస్లో ఇస్తే మనం సెక్యూరిటీ డిపాజిట్గా కట్టిన 500 అయితే మనకు రిటర్న్ ఇస్తారు. బయట చూసామంటే చుట్టూ చెట్లతో వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. నేను రూమ్ అయితే ఖాళీ చేసేసాను ఫ్రెండ్స్. రూమ్ కీస్ వచ్చి ఆఫీస్ రూమ్లో ఇచ్చేసాను. అక్కడ చెక్అవుట్ రిజిస్టర్లో సంతకం పెట్టేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు అయితే బయలుదేరిపోయాను. సిఆర్ఓ ఆఫీస్లో రిపోర్ట్ చేసామంటే మనకు సెక్యూరిటీ డిపాజిట్గా కట్టిన 500 రూపీస్ అయితే వెనక్కి ఇస్తారు. చాలామందికి ఆన్లైన్లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు. నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేసామంటే మనకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చి aptemples.gov.in అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసామంటే మనకు ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ సెర్చ్ చేస్తున్నట్లయితే మనం ఫస్ట్ సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. మన పేరు అలాగే పాస్వర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చి మనం సైన్ ఇన్ చేసుకోవాలి. మన నంబర్తో ఇప్పుడు లాగిన్ అయితే అయ్యాము. కొద్దిగా కిందకి స్క్రోల్ చేసామంటే అకామిడేషన్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ప్రముఖ దేవాలయాల యొక్క పేర్లు అయితే కనిపిస్తాయి. మనకు కావాల్సింది శ్రీకాళహస్తి దేవస్థానం కాబట్టి ఆ దేవాలయం పేరును అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనం ఏ రోజు చెక్ ఇన్ అవ్వాలో ఆ రోజునైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏసీ రూమ్ కావాలంటే ఏసీ రూమ్, లేదంటే నాన్ ఏసీ రూమ్ కావాలంటే నాన్ ఏసీ రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. తర్వాత మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మన పేరు, మొబైల్ నెంబరు, మన అడ్రస్, అలాగే ఆధార్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం పేమెంట్ చేసామంటే మన ఆన్లైన్ రూమ్ అయితే బుక్ అవుతుంది. మనం బుక్ అయిన రిసిప్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సిఆర్ఓ ఆఫీస్లో అయితే చూపించాల్సి ఉంటుంది.